గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కష్టాలు పెట్టిండమ్మా ఇంత ఇప్పుడు మీరు ఇంత జరుగుతుంది కదా, తను చనిపోయాడు అన్నటువంటి బాధ. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు, కానీ విధి లేని పరిస్థితుల్లో మేము అందరం కలిసి చంపారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. నిజంగా తనను చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? సార్ నమస్తే సార్, ఒక్క నిమిషం సార్, మేము నమస్తే ఉన్నాం. మా చిన్నమ్మని చంపేస్తుండే సార్. మా చిన్నమ్మని ఒక్క రోజు కూడా ఆయన మా చిన్నమ్మ ఆయన పక్షి లెక్క బతారు, కోతులు లెక్క బతారు. ఈ ఒక్కళ్ళు తిట్టారు, ఒకళ్ళు మాట్లాడారు, ఒకళ్ళు దొంగ అన్నారు. ఇద్దరే టోటల్ బట్టి శుద్ధాలా సార్, టోటల్ బట్టి బతికేటోళ్ళు వాళ్ళు. ఒక్కళ్ళు కూడా మేము మంచిగా చూసుకుంటారు. మాకు అంత మా చిన్నకు మా చిన్నమ్మకు కొట్టి రాత్రి పోయి రేప్ చేసి కొడితే సార్ మేము చూస్తే మా పరిస్థితి అయినాం సార్, మా పరిస్థితి అయినా మా పానం ఇట్లా వణికింది సార్. ఒక్క చిన్న పోరగాన్ని కూడా అలా చెల్లెలు కూడా సార్, చిన్నలు కూడా చూడలే, తమ్ముని కూడా చూడలే, ఒక చెల్లెని కూడా చూడలే. ఎంత రేప్ చేసి ఎట్లా చేస్తున్నాం మా ఘోరం. దుబాలు కూడా 2 మనుషులు చంపేస్తారు సార్. మా దుబాలో 2 మనుషులు, మా చిన్నమ్మతో 4 ఎంతో 5 ఇప్పుడు మా చెల్లెలు మా చిన్నాయన చనిపోతే మా చెల్లెని తీసుకోపోయాడు సార్. అందరికన్నా మా చెల్లెని రేపుకోపోయి మా చిన్నాయన రేప్ చేసి అమ్మని రేప్ చేసి మా చెల్లెని తీసుకోపోయింది సార్. చెల్లెని తీసుకోపోతే ఏమై బాధలో గుండెల అడవిలో దాక్కొని అడవిలో ఉన్నారు. ఆయన దొరికితే చంపుతా అన్నాం సార్. దొరికితే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు చంపుతారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం, గుండెల పోలీసులు చెప్పినాం, ఈ గన్పూర్ పోలీసులు చెప్పినాం, సర్పంచ్ చెప్పినాం, లాయర్ కూడా చెప్పినాం, అందరికి చెప్పినాం. ఒక్కరోజు కూడా సార్, ఒక్కరోజు కూడా సార్ ఒక్కరోజు కూడా దొరకలేదు సార్. ఇప్పుడు 8 మందో 7 మంది 1 నెల దాకా తిరుగురు సార్, దొరకలేదు. ఇప్పుడు మా చేతులు పట్టాడు సార్. ఆయన మా చేతులు 12 కాదు 1 గంట రాత్రి వచ్చాడు. 1 గంట రాత్రి వస్తే మేమంతా కలిపినాం. ఆ చెట్టుకి ఆయన మేము తనుకొని పోతే ఈ చెట్టుకు తాకి పట్టాడు. గొడ్డలు తెచ్చుకొని మీకు నడతా అని మా చెల్లకు మా ఇద్దరు చెల్లెలకు నడతానే వచ్చాడు. వాళ్ళు ఇద్దరు వరితే మేము ఎగబడి పడ్డాం సార్. ఎగబడి మేము అందరు నరికినాం. ఒక రాయి తీసుకొని మట్టి వేసాం, రాయి వేసాం, ఈ మొత్తం పడగొట్టినాం, మొత్తం చంపి ఇబ్బందులు పడేసాం సార్. మేము మా పీడ పడేది సార్, మా భయం పోయింది సార్, మా చేనిపోయింది. ఒక్కరోజు అన్నం తినకుండా తెల్లారంగా అన్నం తింటే ఇంకా పోతే మేము తెల్లారంగా అన్నం తినాం. ఇప్పుడు 3 పుంటలు అన్నం తింటాం. ఆయన చచ్చిపోయినా అంటే 3 పుంటలు అన్నం తింటాం. ఇప్పుడు బతుకుతాం. ఇప్పుడు అంత బాధ మా అమ్మతోని, మా నాయనమ్మతోని, మా వదినలతోని, మా చెల్లెలతోని అంత భయం. ఇప్పుడు ఖర్చు మెచ్చి హ్యాపీగా బడిగా చేసుకుంటాం. హ్యాపీగా ఉంటాం. ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటాం. ఇంత దారుణమైన మనిషిని ఇంత సిచ్యువేషన్ మీకు ఎట్లాంటి ఇబ్బంది పడరమ్మా? అదే మాకు ఏమో సార్, మాకు ఏం చేసిరంటే ఏడపోయినా భయమే. ఏడపోయినాక మనుషులకు మొత్తం నష్టం చేస్తాడు. మొత్తం నష్టం చేసి ఎక్కడ పోయినా దొంగడు. ఎక్కడ వచ్చినా మనకు ఎక్కడ బయట పోయినా ఏడపోయినా కూలి చేసినా నాలి చేసినా చెట్టు కాడ పోయినా జావ కాడ పోయినా ఇట్లా మనిషి అట్లా ఉన్నాడు. ఇట్లా రేప్ చేసి అట్లా చేస్తుండు. మొత్తం భయం, మాకు మస్తు భయం అయి ఎక్కడ పోకుండా ఎన్ని రోజులు దాకా భయం కొన్నా మాకు ఎప్పుడు భయం ఉంటుందా సార్? ఇక కష్టం చేసేటోళ్ళం, కూలీ చేసేటోళ్ళం, నాలి చేసేటోళ్ళం, ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టించినాం, ఆడపోయి పట్టించినాం, సావగొట్టినా కూడా పట్టించుర్రు. ఇక దొరకలే అంటుర్రు, దొరకలే అనిపోతుర్రు. మేము ఎప్పటి నుంచి భయమే ఉంటామా? మేము కష్టం చేస్తే తినేటోళ్ళం, ఇలా కూలి చేస్తే తినేటోళ్ళం, ఎంత మామిడి పండ్లు అవి ఇవి చేసేటోళ్ళం తినేటోళ్ళం. మాకు ఏం బతుకు తెరుంది సార్? ఈడ మాకు మస్తు భయం అయి ఇక కష్టం చూసి అన్నాం. అందరికి చేస్తుంటే అందరికి సావగొడుతుండు, మొత్తం రేపు చేసి సావగొడుతుండు. ఎంతరు కానీ భయం పడతాంరా? ఆమె దొరకని మనం పండుగ చేసుకుంటాం, సంతోషం అయిపోతాం. 2 మహిళలు ఉన్నారు సార్, 2 నా కొడుకులు ఉన్నారు.
వాళ్ళకు విడుదల చేసేయాలి సార్. వాళ్ళకు కేసు పెట్టవద్దు. మేము వాడు చంపిండు, మీ అందరం కలిసి వానికి చంపినాం. మా బాధలు పోయినాయి, మా కష్టాలు పోయినాయి, మా చేని పోయింది, మా ఊరు చల్లగా ఇప్పుడు ఉంటుంది. మేము ఇప్పుడు చల్లగా ఉంటాం సార్. మాకు ఏ బాధ లేదు, మాకు ఏ పీడ లేదు. మేమైతే ఇప్పుడు మా చల్లగా బతికి మేము బట్ట కట్టాం సార్. మా పొరగాలకు ఇడిచిపెట్టాలి సార్, నా బిడ్డలకు నా కొడుకులకు ఇడిచిపెట్టాలి సార్. వాళ్ళకి కేసు పెట్టవద్దు. వారి మందేశ్వరం మేము చచ్చిపోతాం సార్. మా పొరగాలు ఊరుకుంటే సార్ నేను సార్ నీ దండం పెట్టా సార్, నేను చెప్తున్నా సార్. మేము మా అన్నలకు ఎందుకు పెడతారు సార్? మేము చిన్న పొరగాల చూడకుండా అన్ని గోసలు పెడతా ఎట్లా చెప్పు? మా కట్టి సార్ పడుకోలేదు సార్. మేము బడికి పోవాలంటే మాకు బడి అవుతాం సార్, మాకు చదువు అవుతా. మేము గంత బాధపడి మేము చదువుకోవాలంటే అడవిలో వచ్చి ఎట్లా చంపుతాడని మేము బాధపడుకున్నాం. మేము అడవిలో కూడా తాగుతాడు, మేము అడవిలో ఎట్లా చంపుతాడని భయపడి ఇంట్లో కూర్చున్నాం. మేము కానీ నిద్ర కూడా లేదు నాకు. మేము బడికి పోకుండా గంత కష్టపడింది సార్ మాకు. మేము గర్ల్స్ ఆడలేం కావా, గంత బాధ పెట్టండి మాకు. మరి తప్పకుండా మేము ఊరుకుంటామా? మరి నరికినా మేము సార్ మా మీద పీడ పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారా? ఇప్పుడు వాళ్ళని అయితే ఇప్పుడు పోలీసులు అయితే తీసుకుపోయినారు కదా, మరి వాళ్ళని ఏం చేయాలంటారు? ఇప్పుడు విడిచిపెట్టాలి సార్. వాళ్ళు ఇష్టం పురుగు తప్పకుండా మాకు విడిచిపెట్టాలి. మా కోశ పెట్టకురి మా పాపతో నాశనం అయిపోతారు, పూర్తి అయిపోతారు సార్. ఆగా కట్టింద్ర లేకుండా, తిండికి అన్నం లేకుండా సార్ చచ్చినాం సార్. ఎన్ని రోజులు బాధపడి చచ్చినాం సార్. ఇంతమందికి కొట్టగా మా పొరగాలు సార్, గీత బాధ పెడుతున్నాయి సార్. మా ఆడవాళ్ళ కోశ చాలా ముంచుకుంటుండ్రు సార్. అడవిలో పోవాలంటే భయం, చెట్లలో పోవాలంటే భయం, ఎక్కడ పోవాలంటే భయం. మాకు మొగలు తీసుకోపోయి కడుపులో మాకు అన్నం ఉంటే, ఆ దేవుడు కడుపులో అన్నం ఉంటే, మాకు కడుపులో అన్నం లేదు సార్. కంటికి ఇంద్ర లేదు సార్. 3 నెలల సంది కంటి ఇంద్ర లేదు సార్. చచ్చిపోతున్నాం సార్. మీ కాలు మొత్తం మీ దండం పెడతాం సార్. మాకు విడిచిపెట్టాలి, మాకు ఇంక మాత్రం పోవద్దు. మా గోచ తలుతుంది సార్. వాళ్ళు విడిచిపెట్టాలి సార్. విడిచిపెడితే మాకు బాగా చిక్కుపోతుంది. తిన్న అన్న మాకు పేగిటాడు. ఇప్పుడు తండ్రి దేవుడు గవర్నమెంట్లకు మొక్తాం, పెద్ద పెద్ద సార్లు కాలుబట్టి మొక్తాం, ఐఏఎస్ఆర్లో కాలుబట్టి మొక్తాం, పోలీసుల్లో కాలుబట్టి మొక్తాం, ఊళ్ళో అందరు కాలుబట్టి మొక్తాం. మా బాధలకు చూసి, మా కైటలకు చూసి, మా బాధలు చూసి అది చూసి దేవుడు ఎక్కడ వేస్తాడు సార్. మీ కాలు మొక్తాం. ఏందమ్మా ఇప్పుడు వాళ్ళని పోలీసులు అయితే తీసుకుపోయారు కదా, మరి ఇప్పుడు నలుగురు తీసుకుపోయారని చెప్పంటారు. మరి పోలీసులకు కానీ ప్రభుత్వానికి ఇంతమంది మీరు బాధితులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నారు? లేడీస్ ఇంత పడిచి ఎవరు ఉంటారు సార్? లేడీస్ ఇంత పడిచి ఎవరు ఉంటారు? ఇట్లా చేస్తే ఎవరు ఉంటారు సార్? మా జైలు ఇప్పుడు బేల్ అయిపోవాలి. మా జైలు ఇప్పుడు బేల్ అయిపోయి సార్. అంత ఓసి మేమే చంపినాం, మేమే కొట్టిన వాళ్ళకు. ఇప్పుడు మా అన్న అప్పుడు ఇంటికి రావాలి. ఎన్ని రోజులు మహిళలు అందరు కలిసి మేము అందరు కలిసి విడిచిపెట్టుకుంటాం సార్. మా అన్నలకు అంత పని చేస్తాం. టైలెట్ పనుకు మాకు భయం అవుతుంది సార్. టైలెట్ కి బయటికి పంప భయం అవుతుంది, బడికి పోవాలని భయం అవుతుంది. ఏడు పోవాలి సార్, లేడీస్ ఆడ ఉండాలి. ఎన్ని రోజులు ఇంటికి ఉండాలి సార్. మేము పండుగ కూడా నిద్ర వస్తలేదు మాకు, అంత భయం అవుతుంది మాకు. ఎన్ని రోజులు ఉండాలి సార్? మీ ఇంటి కాడ మేము బడికి పోవద్దా? మేము కూలీ నా చేసుకోవద్దా? మేము లేడీస్ ఎన్ని రోజులు ఉండాలి? ఇక్కడ ఎన్ని రోజులు భయం ఉండాలి సార్? టైలెట్ పోవాలని కూడా మస్తు భయం అవుతుంది మాకు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.